ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేము కదా. చాలామంది కూడా మనం అదే మాట అంటూ ఉంటాం, ఏమిచ్చి ఆయనకి మనం ఆయన రుణము. అవునా? వాస్తవమేనా ఈ మాట? వాస్తవమేనా? ఏమైనా ఇవ్వగలుగుతామా యేసయ్యకి? మనం ఇవ్వగలుగుతామా? ఆయన రుణం తీరిద్దా? తీరుస్తారా? పోనీ నేను ఒక మాట చెప్తాను, తీరుస్తారా? తీర్చే అవకాశం ఉంది. తీరుస్తారా? తీరుస్తామన్న వాళ్ళు మీ కుడి హస్తాలు చూపించండి. యథార్థంగా ఆయన రుణం తీరుస్తాం. నేను చెప్తాను ఎలా, ఏ విధంగా తీర్చాలనేది కూడా నేను వాక్యం తీసి చూపెడతాను. తీర్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు తీరుస్తాను అని అంటే నీ కుడి హస్తాన్ని చూపిస్తే నేను చెప్తాను. వాస్తవంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటిగా ఆయన రుణం మనం తీర్చలేము. ఓకే, రెండో అవకాశముగా దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు, తీర్చుకునే అవకాశం ఇస్తానని అంటున్నాడు. ఓకే, దానికి ఎంతమంది? 1 2 3 ఇందాక అమ్మ లేపింది 3 4 తొందరగా లేపాలి, అడిగింది ఎమ్మిటే లేపాలా. 5 6 7 సరే, 7 చేయలేపారు. 7 8 1010 మంది. మన హార్ట్ఫుల్గా మన హృదయం ఆయనకి ఇస్తే, సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయము అడుగుతున్నాడా లేదా? బంగారం ఏమన్నాడా? డబ్బు ఏమన్నాడా? ఇంకేమన్నా అడిగాడా? ఏమడుగుతున్నాడు ఆయన? ఇస్తారా మరి? అందుకు మనము ఆ వంక పెట్టుకొని, వంకే అంటారా, ఆ చాకు పెట్టుకొని ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఇదొక అబద్ధం. మళ్ళీ ఉంది అవకాశం. అడుగుతున్నాడు ఆయన, నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయము నాకు ఇయ్యి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మరి ఆయన అడిగింది మనం ఇవ్వాలి కదా, కొంచెమైనా రుణం తీర్చబడుతుంది కదా. ఇయ్యం మనం మన హృదయాన్ని. రాత్రి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం, కొంతమంది వినుండొచ్చు. ఆలోచించండి ఒకసారి. ఓకే, కాబట్టి ఆయన రుణం తీర్చుకునే అవకాశం నీకు ఉంది. కొద్దిపాటైన అవకాశం ఉందని అంటే నీకు నువ్వు సంపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయనకి సమర్పించుకోవాలి. ఓకే, మంచిది.